గంజాయి పడగ విప్పుతోంది. యువతను పీల్చి పిప్పి చేస్తోంది. గంజాయి మత్తులో పడి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. అంతేకాదు స్నేహితులకు చిన్నారులకు కూడా ఈ అలవాటు చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఉదంతమే బాపట్ల జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బోరమాదిగపల్లికి చెందిన రమేష్ అనే వ్యక్తి సిగరెట్లో గంజాయి పెట్టి చిన్నారులకు ఇచ్చాడు. ఆ పిల్లలు తెలియక ఆ సిగరెట్ తాగడంతో కొంతమందికి గొంతు నొప్పితో పాటు వాంతులు విరేచనాలయ్యాయి. అందులో ఒక బాబు తీవ్ర అస్వస్థతకు గురవడంతో హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆ బాలుడు గంజాయి సేవించినట్టు నిర్ధారించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి తెనాలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ చిన్నారులకు మత్తు పదార్థాలు ఇచ్చిన రమేష్ పై స్థానిక పిఎస్లో కేసు నమోదైంది. అభం శుభం తెలియని పిల్లలకు చెడు వ్యసనాలు అలవాటు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చిన్నారుల తల్లిదండ్రులు కోరుతున్నారు. అబ్బాయి తాగుతున్నాడు అని చెప్పాడు. మేము సిగరెట్టే కావాలని వదిలేసా. వెళ్ళకుండా ఇంటికాడే ఉండ. సాయంత్రం మళ్ళీ ఇళ్ళాన వచ్చాడు. ఇళ్ళానక్కడ బాబాయ్ మీ అబ్బాయి తాగుతున్నాడు, తాగాడు అని చెప్పాడు. వదిలేసాము. ముందు ఏదో తాగి ఉంటాడులే, తలకు పెట్టేసి ఉంటుంది, అయ్యే తగ్గుతీలేని రేపు తెల్లారు వాంతులు అవుతూనే ఉండి.